వెళ్ళాలి దేవుని ఇప్పుడే అందరూ నా. దేవుడు బైబిల్లో నుండి నిజంగా మనిషి నుండి కోరుకున్నది ఒకటే, నీకు ఏది కావాలన్నా ఇస్తాను, కానీ నువ్వెప్పుడు నన్ను మహిమపరిచేవాడిగా ఉండాలి. నేను నీకు ఇస్తున్న ప్రతి దాంట్లోనూ నువ్వు నన్ను మహిమపరచాలి. అప్పుడే దేవుడు ఆనందపడతాడండి. కీర్తనల గ్రంథంలో ఓ వచనం చూపిస్తాను, ముగించేస్తాను త్వరగా. కీర్తనల గ్రంథం 86 కీర్తన 8 నుంచి మనం చూద్దాం. కీర్తనల గ్రంథం 86 కీర్తన 12 నుంచి. ప్రభువా నీవు మహత్యము గలవాడవు, ఆశ్చర్య కార్యములు చేయవాడవు, నీవే అద్వితీయ దేవుడవు. పదం చూసారండి, నీవే ఆశ్చర్య కార్యములు చేయవాడవు అన్నాడు. అంటే మన జీవితంలో మనకు తెలియకుండా అప్పుడప్పుడు కొన్ని దేవుడు చేస్తాడండి, అవి ఆశ్చర్యకార్యాలు. మీరు ఆ కుర్రాడు నిలబెట్టి ఇక్కడ మీరు ఇల్లు కొనుక్కొని ఇంట్లో ఉంటారని మీరు అనుకున్నారా అని అడగండి. అసలు ఆ థాట్, ఆ ఆలోచనే మాకు లేదన్నా. అంత స్థితికి వెళతామని మేము అనుకోలేదు. మొన్న ఈ మధ్యకాలంలో వాళ్ళ తల్లిగారిని కలిశాను నేను ఊర్లో. అమ్మ మీ వాడు ఇల్లు రెడీ అయిపోతుంది, మీరు ఎప్పుడు వస్తారు అని అడిగాను. అడిగితే ఆవిడ కళ్ళల్లో ఆనందం. నిజంగా నాయన మీతో ఉండటం, దైవజనుడిగా నీ పక్కన ఉండటం, ప్రతిదీ చక్కగా వాళ్ళని ప్రోత్సహించటం, అన్నిట్లోనూ నా కొడుకులు బాగుంటున్నారు, సంఘంలో బాగున్నారు, నిజంగా మీ మేలు మర్చిపోలేను అని ఆవిడ కళ్ళల్లో ఆనందాన్ని చూశాను. ఉంటున్నారు, దేవుళ్ళలో బాగుంటున్నారు, చక్కగా భూమి మీద బాగుంటున్నారంటే ఏ తల్లికైనా పట్రాని ఆనందం. అలాంటి కార్యాలు మన జీవితంలో జరగాలి అంటే ఇప్పుడు మీరు చదువుకున్న మాట, ఆయన ఎలాంటి కార్యాలు చేస్తాడట? ఆశ్చర్య కార్యాలు. మనం అనుకున్నవి, మన వల్ల అవుతుందా అనుకున్నవి దేవుడు అప్పుడప్పుడు ఆయన ఆనుకున్న వారికి చేస్తాడు. ఆయన్ని బలంగా అనుకున్న వారికి, విశ్వసించిన వారికి, నమ్మిన వారికి. ఇక్కడ మీరు బాగా ఆలోచిస్తే ఈ పైన దేవుడు నీ ఎడల ఆశ్చర్యకార్యాలు చేస్తాడు అని చెప్పాడు. అలా చదువుకుంటే కిందకి రండి, తర్వాత మాట చదవండి అక్కడ. ప్రభువా నీ కార్యములకు సాటి అయిన కార్యములు లేవు. ఎందుకంటే ఏముండే, హైదరాబాద్ లాంటి పట్టణంలో ఇల్లు కొనుక్కోవటమా? ఇది ఒక వండరే సామాన్యులకు. దేవుడు ఏదో కృప చూపించబట్టి, ఏదో తోడుగా ఉండబట్టి, వాళ్ళ అమ్మ సహాయం చేసింది. వాళ్ళు ఏమో డబ్బులు ఉండి కొనుక్కోలేదని నాకు తెలుసు. వాళ్ళ ఫైనాన్షియల్ స్టేటస్ అంతా తెలుసు నాకు. వాళ్ళు డబ్బులు ఉండి కొనుక్కోలేదు. వాళ్ళ అమ్మ కొంత సహాయం చేసింది, వాళ్ళ అత్తవారు కొంత సహాయం చేశారు, పని చేస్తున్న బాస్ అతను కొంచెం సహాయం చేశాడు. అలాగే అన్నీ కూడగట్టి చక్కగా పాపం ఉన్న దాంట్లో వాళ్ళ అన్నయ్యల సహాయంతో అది అలా నిలబడింది. ఇది వాళ్ళ వెనకాల కాస్త దేవుడు కృపచూపబట్టి జరిగింది. నేను ఇది నమ్ముతాను. ఎందుకంటే చిన్న చిన్న ఉద్యోగాలు చేసుకునే వాళ్ళు ఇంట్లోనికి వెళ్ళటం అంటే చిన్న మాట ఏం కాదు. అది ఒక అపార్ట్మెంట్ లాంటిది కొనాలి అంటే అసలు మన వల్లే కాదు, అది మన వల్ల అవ్వదు. మనం చేస్తున్న చిన్న చిన్న పనులకి ఏదో ఒక గృహం మాకంటూ ఉంది చక్కగా తలదాచుకోవడానికి అన్నది దేవుడు ఆశ్చర్యకార్యం. ఆ కుటుంబానికి అది ఆశ్చర్యం అంటాను నేను. మా కుటుంబానికి మేము ఉంటున్నది ఆశ్చర్యం. ఎవరికైనా మన స్తోమత, మన స్థాయి ఏంటి, ఇంట్లో ఉండటం ఏంటి. నిజంగా దేవుడు మాట ఇప్పుడు మరి చదువుకున్న మాట మళ్ళా చదవండి. ఏమంటున్నాడు? ప్రభువా నీవు మహత్యము గలవాడవు, ఆశ్చర్య కార్యములు చేయవాడవు, నీవే అద్వితీయ దేవుడవు. ప్రభువా అది నీ కార్యములకు సాటి అయిన కార్యములు లేవు అన్నాడు. చూసారా? నీ కార్యములకు సాటి అయిన కార్యములు లేవు. 12వ వచనం చదవండి. 12వ వచనం. నా పూర్ణ హృదయముతో నేను నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించదను, నీ నామమును. అదండి, ఇదే కీ. దేవుడు మనకి ఏం చేయాలన్న కీ ఇదే, తాళం ఇదే. నేను నీకు నిత్యము కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తాను,
నిన్ను మహిమపరుస్తాను, నీ కోసం ఆలోచిస్తాను అంటే మనం ఊహించినవి మన జీవితంలో జరుగుతూ ఉంటాయి. దావీదు జీవితం అదే. గొర్రెల కాపరిగా ఉంటూ అక్కడ దేవుణ్ణి నిత్యము స్తుతిస్తూ కీర్తనలు రాసుకుంటూ ధర్మశాస్త్రం చదువుకుంటూ దేవా 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 అనుకుంటుంటే ఆ గొర్రెలు కాస్తున్న గొర్రెల కాపరిని తీసుకెళ్ళి ఎక్కడ కూర్చోబెట్టాడు? సింహాసనం మీద అంతఃపురంలో కూర్చోబెట్టాడు. అవి వండర్స్ అంటే అసలు 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 దావీదు అనుకున్నాడా నేను ఈ స్థితికి వస్తానని? మీకు తెలుసు కదా, మేకాలతో అంటాడు, ఎందు అయ్యా అక్కడ నీచంగా ఎగురుతున్నావు అన్నప్పుడు మేకాలతో ఏమన్నాడు? నేను ఎవరిని అనుకుంటున్నావు? నేను రాజునని ఫీల్ అవుతున్నాను అనుకుంటున్నావా? నేను చెప్పాను కదా సమూయేలు గ్రంథం చెప్పినప్పుడు, నేను ఎవరిని? గొర్రెల కాపరిని పట్టుకొచ్చి అక్కడ కూర్చోబెట్టింది ఎవరు? దేవుడు. ఆయన ముందు ఎగురుతాను, గెంతుతాను, ఆయన మహింపరచడానికి నేను ఏదైనా చేస్తాను అన్నాడు. ఇంద మీరు చదువుకున్న మాట చూసారా? నిత్యము నేను నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తాను, నేనేం చేస్తానంటున్నాడు? మహిమపరుస్తాను అన్నాడు. అంటే దేవునికి ఎప్పుడు లోబడుతూ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఆయన మహిమను కోరుకునే వారికి దేవుడు ఎప్పుడు తోడుగా ఉంటాడు, సహాయం చేస్తాడు. దేవుడు మహిమపరచబడాలి అని కోరుకునే ప్రతి కుటుంబానికి దేవుడు అంటే నిజంగా మనం ఊహించినవి. ఏమంటే ఇల్లు అనేది ఒకటే ఆశ్చర్యం అంటాం లేదు నేను. మనకి తీరని రోగాలు రావచ్చు, మనం వైద్యం చేయించుకోలేని రోగాలు రావచ్చు. అలాంటివి మనకు దగ్గరికి రాకుండా మనల్ని కాపాడుతున్నాడు అన్న, ఏమండి లక్షల రూపాయలు పెట్టుకుంటే కానీ వైద్యం చేయించుకోలేని రోగాలు మనకు అంటనివ్వకుండా ఈ మహాపట్టణంలో మనల్ని కాపాడుతున్నాడని అది కూడా వండరే కదా. ఇలాంటి ఆశ్చర్యాలు ఎన్నో చేస్తూ దేవుడు మనల్ని కాపాడుతాడు. ఇది గుర్తుపెట్టుకోండి. అలా కాపాడుతున్న దేవుని కట, అలా ఆశ్చర్య కార్యాలు చేస్తున్న దేవుడి కట ఎప్పుడు కూడా కృతజ్ఞతాస్తుతులు ఆయనకి చెల్లిస్తూ ఆయన్ని మనం ఏం చేయాలట? మహిమపరచాలి. ఇది 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 మనసులో పెట్టుకోండి. ఆయనను మహిమపరచాలి. ఆయన మహిమపరచే పనిలో నీ జీవితం ఉందంటే చాలు. నీకు కావలసినవి ఏంటో నేను చూసుకుంటాను నాన్న, నీ మనసులో ఏ చింత ఉందో నేను చూసుకుంటాను, నీ మనసులో ఏ వేదన ఉందో నేను చూసుకుంటాను అంటాడు. నిజంగా రండి, సేవకులుగా ఈరోజు మేము ముందుకు కొనసాగుతున్నామంటే మేము పాటిస్తున్న కీ కూడా ఇదే. మీటింగ్లకు వెళ్ళిపోవాలి, ప్రసంగాలు చెప్పాలి, దేవుడు పని చేసుకుంటూ వెళ్ళిపోవాలి. ఏమండి ఎవరో ఏదో అంటారు, లేదంటే ఎవరో ఏదో అపార్థం చేసుకుంటారు, ఎవరో ఏదో అంటూ ఉంటారు. ఇవన్నీ పట్టించుకొని అక్కడ ఆగిపోతే, నా వలన దేవుడికి మహిమ రాకపోతే నాకున్న చింతలు, వేదనలు, కష్టాలు, కన్నీళ్ళు తీరవు. దేవుడికి వెళ్ళవలసిన మహిమ, దేవుడికి చెందవలసిన పని అది అలా జరిగిపోతూ ఉంటే మన పని దేవుడు వెనకాల వస్తాడు. బైబిల్లో వచ్చిన చూపిస్తాను. మీరు చాలాసార్లు బైబిల్లో ఒక సందర్భం చదువుతారు. బైబిల్లోనండి దేవుడు ఒకడు మహిమపరచలేదని చంపేశాడు. తెలుసు కదా మీకు, హేరోదు. ఎందుకు చంపాడు చెప్పండి వాడిని? మహిమపరచలేదు కనుక నేను చంపేస్తాను రా అన్నాడు. కేవలం మహిమపరచనందుకే చంపేశాడా? ఈరోజు చిన్న బిట్టి విప్పండి, ముగించేస్తాను ప్రసంగం. అపోస్తుల కార్యాలు 12వ అధ్యాయానికి రండి. అపోస్తుల కార్యాలు 12వ అధ్యాయం 20 నుంచి ఉంటుంది. మనకు టైం అయిపోతుంది. 21 చదివేద్దాం. 21 అపోస్తుల కార్యాలు 12వ అధ్యాయం 21. నియమింపబడిన దినమందు హేరోదు రాజవస్త్రములు ధరించుకుని న్యాయపీఠం మీద కూర్చుండి వారి ఎదుట ఉపన్యాసము చేయగా జనులు ఇది దైవ స్వరమే గాని మానవ స్వరము కాదని. వాడు మాట్లాడుతుంటే మనుషులందరూ ఏమన్నారట? ఇది దైవ స్వరమే కానీ మానవుల స్వరము కాదు అన్నారు. అప్పుడు వాడు ఏమనాలి చెప్పండి? అందరూ నీ స్వరం దేవుడి స్వరంలాగా ఉందంటే ఏమనాలి? బాబు నేను దేవుడిని ఎటు బాబు, నేను దేవుడు చేసిన మనిషిని బాబు, నేను కూర్చున్న ఈ సింహాసనం, ఈ అధికారం దేవుడిచ్చాడు బాబు, నేను ఉంటున్న ఇల్లు దేవుడిచ్చాడు బాబు, ఈ అధికారము, ఈ హోదా, ఈ శరీరము ఇవన్నీ కూడా దేవుడిచ్చాడు అని వాళ్ళు నువ్వు దేవుడివి అంటున్నప్పుడు తిరిగి అతను దేవుడిని ఏం చేయాలి? మహిమపరచాలి. నాకు దేవుడికి రావలసిన మహిమ నాకు ఇవ్వకండి అనాలి. కానీ వాడు అన్నాడా? నువ్వు దేవుడివి అనగానే చెవులకి ఎలా అనిపించిందంటే వాడికి సమ్మగా అనిపించింది. నీది దైవస్వరం, నీది దైవస్వరం, నీది దైవస్వరం అనగానే ఏమంటే నిజంగా బాగా పొగిడించుకున్నాడు. తర్వాత వెంటనే ఏం జరుగుతుందో చూడండి. అక్కడ అతడు దేవునిని మహిమపరచనందున, ఇది పదవంటలని చూసుకోండి. అంటే దేవుడికి రావలసిన మహిమ, దేవుడికి చెందవలసిన మహిమ వీడి ద్వారా వెళ్ళలేదు. దేవుడిని మహిమపరచనందున వెంటనే ప్రభుదూత అతనిని మొత్తెను గనుక పురుగులు పడి
ప్రాణము విడిచెను. చూసారా, దేవుడిని మహిమపరచటానికి పుట్టినవాడు దేవుడిని మహిమపరచలేదు. ఎవడు మీరు నిజంగా ఇక్కడ ఆలోచిస్తే వీడికున్న ఈ రాచరికపు హోదా కానీ, రాజుగా ఉండటం కానీ, ఆ అంతఃపురం కానీ, ఆ అధికారం కానీ ఎవరిచ్చారు చెప్పండి? రోమా సామ్రాజ్యాన్ని నిలబెట్టింది ఎవరు? దేవుడు. ఏమంటే అంతకుముందు వీడికి బబులోని సామ్రాజ్యం తెలుసు, అంతకుముందు మాదీయ పార్శికుల సామ్రాజ్యం తెలుసు, అంతకుముందు గ్రీకు సామ్రాజ్యం తెలుసు, చివరిన వచ్చిన 4వ సామ్రాజ్యంలో ఉన్న ఏమండి చక్రవర్తి కదా, రాజు కదా వీడు. అంతకు ముందున్న రోమా సామ్రాజ్యంలో ఉన్న చక్రవర్తి కదా. అంతకు ముందున్న రాజులకి ఏం జరిగిందో వీడికి తెలుసా తెలీదా? మీరు చెప్పండి, లోతుగా ఆలోచించండి. తెలుసా తెలీదా? ముందున్న రాజ్యాలకు ఏం జరిగిందో తెలీదండి? తెలుసు. నెబుకద్నెజర్ ఎలా పోయాడో తెలుసా వీడికి? తెలుసు. బెల్షస్సర్ ఎలా పోయాడో తెలుసా వీడికి? తెలుసు. వాళ్ళందరూ దేవుని మహిమపరచక దేవుడికి విరుద్ధంగా బ్రతికి చచ్చారని తెలిసినా అలాంటి చావు నాకు వస్తుందేమో దేవుని మహిమపరచకపోతే అన్న భయం లేకుండా, నీది మానవ స్వరం, నీది దైవ స్వరమే కానీ మానవ స్వరం కాదు అనగానే చప్పట్లు కొట్టించుకున్నాడు ఆ రోజు. దేవుడిని మహిమపరచనందున దేవుడు అతన్ని ఏం చేశాడట? మొత్తాడు. ఇప్పుడు సింపుల్గా నేను ఈరోజు ఈ సన్నివేశానికి ఎందుకు తీసుకొచ్చాను ఈ సందర్భానికంటే, దేవుడిని మహిమపరచని ప్రతి వాడిని దేవుడు ఏం చేస్తాడు? ఇప్పుడు మొత్తుతాడు. చపాతి పిండిని నొక్కుతారు చూడండి, మిషన్లు వేసి అలా నొక్కుతాడు మనిషిని, నొక్కేస్తాడు మనిషిని, మొత్తేసాడు వీడిని. రీజన్ ఒకటే, మహిమపరచలేదు అన్నాడు అంతే సింపుల్గా. వాడు దేవునిని మహిమపరచనందున దేవుడు అతనిని ఏం చేశాడు? మొత్తాడు. అంటే దేవుడికి వెళ్ళవలసిన మహిమ ఇప్పుడు మనం ఇచ్చేస్తూ ఉండాలి, దొంగిలించకూడదు. ప్రతి విషయంలోనూ దేవుడు మహిమపరచాలి, స్తుతులు చెల్లించాలి. ఇది దేవుడిదండి, ఇది దేవుడిదండి, ఇది దేవుడండి, ఇది దేవుడు మహాకృప అండి, ఇది దేవుడు. వస్తువు కొన్నా, ఇల్లు కొన్నా, శరీరంలో ఆరోగ్యం బాగున్నా, పిల్లలకి ఏదైనా మేలు జరుగుతున్నా, మన జీవితంలో ఏదైనా మేలు జరుగుతున్నా, ప్రతి దాంట్లోనూ దేవుడికి ఏం వెళ్ళిపోవాలి? మహిమ. దేవుడికి మహిమ, దేవునికి మహిమ, దేవునికి మహిమ. మనల్ని ఏదన్నా ఏమన్నా మీరు ఈ మధ్యకాలంలో చాలా బాగున్నారండి అన్నారనుకోండి, వెంటనే మన నోట్లోంచి ఏం రావాలి? దేవునికి మహాకృప అండి, దేవునికి మహిమ అండి అనాలి. అది మరి నేనంటే అన్నాం అనుకోండి, మనకు పడుతున్నట్టే వెనకాల దెబ్బ. మరి నేనంటే అది మరి అనకూడదు. ఇదంతా ఎవరిదనాలి? దేవుడిదండి. వాడు దేవుడిని మహిమ పరచనందున, నాకు అసలు ఆ బిట్టు మైండ్లోంచి పోవట్లేదండి. దేవుడికి మహిమ ఇవ్వకపోతే మొత్తేస్తాడా? మొత్తేస్తాడు. ఇప్పుడు ఇంట్లో కుక్కను పెంచుకుంటామండి, బాస్ రాగానే వానర్ గారు రాగానే తోక ఒప్పుకుంటే దగ్గరికి రావాలి. ఎవడవై నువ్వు అన్నట్టు చూస్తుంది అనుకోండి, పెడిగిరి కట్టదానికి, తర్వాత అన్నం కట్టవు, తర్వాత గొలుసు కట్ చేసి ఊరు కుక్కల్లో వదిలేస్తాడు. నన్ను ప్రేమించిన దానివి, నాకు లోబడిన దానివి, నాకు మహిమతే అన్న దానివి, నన్ను గుర్తుపట్టని దానివి, నన్ను ప్రేమించిన దానివి నేనెందుకు వేయాలి నీకు డబ్బులు ఖర్చు పెట్టి పెడిగిరి బో అవతలకి అంటాడు. మీకు అర్థమైందా? మనిషే ఇలాగా ఏమంటే వాడు పెంచుకున్న జంతువు లోబడకపోతేనో, వాడు కొన్న వస్తువుడికి సరిగా ఉపయోగపడకపోతేనో బయటకు పడేస్తున్నప్పుడు దేవుడిని మహిమపరచని వాడు భూమి మీద ఎందుకు? దేవుడికి మహిమతే అనేవాడి జీవితం ఎందుకు? నిజంగానండి, మీకు ఎలా అనిపిస్తుందో కానీ దేవుడికి మహిమ తెచ్చే ఒక పని చేసినప్పుడు వచ్చే ఆనందం అండి అంతా ఇంత కాదండి. మధ్యాహ్నం నేను ఆరాధన అయిపోయింది, వెళ్ళిపోయాను చర్చిలో నుంచి, ఇందాక వచ్చాను. సుమారు 4:30 గంటలు కూర్చున్నాం. దేవుడికి ఒక పాట చేసాం, పాటకి ట్యూన్ కట్టాడు ధర్మ. నిజంగా ఆ పాట వింటుంటే ఇలాగ వస్తుంది మాట, ఇలా పాడుతాడు సింగరు అనేది వింటుంటే నిజంగా ఇది త్వరగా వస్తే ఎంత బాగుండు, ఈ పాట ప్రజల్లోకి వెళ్తే ఎంత బాగుండు. అంటే దేవుడికి ఒకటి చేస్తున్నాం అంటే ఆనందం, అంటే పట్టరాని ఆనందం వస్తుందండి. అది దేవుడి పనిలోనే వస్తుంది, అది దేవుడి సన్నిధిలోనే వస్తుంది, అది దేవుడి కొరకు మనం ఏదైనా చేస్తున్నప్పుడే వస్తుంది. మిగతా దేంట్లోనూ కూడా మనకి ఏమీ పెద్ద సంతోషం ఉండదండి. దేవుడు అర్థమైన వాడికి వేస్ట్ ఖర్చులు ఏదైనా అయిపోతున్నా, దేవుడికి మహిమ రాకుండా ఏదైనా మన డబ్బులు వృధాగా ఖర్చు అయిపోతున్నా, మన కాలం ఖర్చు అయిపోతున్నా, మనం ఏదైనా టైంపాస్ అయిపోతున్నా, మనకేదో నాకైతే అలాగే ఉంటుందండి. దేవుడికి కాకుండా టైం వేస్ట్ అయిపోతున్నా, దేవుడి సన్నిధిలో కాకుండా ఎక్కడైనా బయట గడుపుతున్నా, నేను అందుకే ఏ ఫంక్షన్లకి వెళ్ళను, ఏట్లకి వెళ్ళను, ఏ చుట్టాలు బంధువులతో ఉండను. నిరంతరము దేవుడు దేవుడు దేవుడు. వేస్ట్ అవ్వకూడదు, టైం వేస్ట్ అవ్వకూడదు, టైం వేస్ట్ అవ్వకూడదు, పోకూడదు అసలు టైము. దేవుడిలో ఉండాలి, దేవుడికే ఇవ్వాలి, దేవుడికి మహిమ తెచ్చే పనిలోనే ఉండాలి, దేవుడి గురించే నిరంతరం ఆలోచిస్తూ ఉండాలి. వాడు దేవుడిని మహిమపరచనందున దేవుడు వాడిని ఏం చేశాడట? మొత్తాడు. ఈ మొత్తడానికి ఇంకో రీజన్ ఉందిలేండి, టైం అయిపోయింది. కానీ
ఈ మొత్తడానికి ఇంకో రీజన్ కూడా ఉంది. ఏంటి రీజన్ అంటే, వీడిని సడన్గా ఏదో ఒకసారి అలాగా దేవుడు మహింపరచనందున మొత్తేసాడు అనుకోకుండా, అయ్యగారికి హిస్టరీ ఉంది పెద్దదే. ఏంటి హిస్టరీ అంటే, అంతకుముందున్న హేరోదులు అందరూ చేసిన భయంకరమైన కార్యాల కంటేనండి వీడు చేసిన పాపాలు ఎక్కువ అండి. ఈ హేరోదు చేసిన పాపాలు ఎక్కువ. ఎలాంటి పాపాలంటే, వీడు రూలింగ్లో, వీడు అధికారంలో ఉండే సమయానికంటే అపోస్తులు సువార్తలో ఉన్నారు. అపోస్తులు సువార్తలో ఉన్నప్పుడు యాకోబు తల నరికించేసింది వీడే. తెలుసా మీకు? యాకోబును తల నరికించింది వీడే. యాకోబును ఎప్పుడైతే తల నరికించాడో ప్రజలందరికీ ఈ అపోస్తులను, అంటే యేసుక్రీస్తుల వారి సేవకులను హింసించటం అనేది ప్రజలందరికీ నచ్చింది. ప్రజలందరికీ నచ్చగానే వీడు గ్రౌండ్ రిపోర్ట్ తీసుకున్నాడు. ఏంటి, మన యాకోబు గారు తల నరికేశాం కదా, అపోస్తుల్లో ఒకరిని చంపేశాం కదా, ప్రజలు మన గురించి ఏమనుకుంటున్నారు అనగానే వాడికి వచ్చిన రిపోర్ట్ ఏంటంటే, ఇది ప్రజలకు ఇష్టమైన కార్యం అని రిపోర్ట్ వచ్చిందట. అంటే దేవుడి సేవ చేస్తున్న వాడిని చంపటం ప్రజలకి ఇష్టం. ఈ రిపోర్ట్ వాడి దగ్గరకు వచ్చింది. అప్పుడు అది యూదులకు ఇష్టమని వీడికి అర్థమైంది. వెంటనే వాడు ఏం చేశాడు తెలుసండి? ఓహో, ఒక అపోస్తులను చంపినందుకు ప్రజలందరూ మనల్ని ఇష్టపడుతున్నారంటే నెక్స్ట్ ఎవరు బాగా వాడబడుతున్నారో చూడండి అంటే, అప్పటికి బాగా విరివిగా ప్రసంగాలు చేస్తున్నది ఎవరో తెలుసా? పేతురు గారు. వెంటనే ఆయన పట్టుకొచ్చి లోపలేండి అన్నాడు జైల్లో. మీరు ఇది బాగా అర్థం చేసుకుంటే, వాడు దృష్టి అంతా దేవుడి మీద లేదు, ఎవరి మీద ఉంది? ప్రజలకి ఇష్టమైనవి మనం చేద్దాం, ప్రజలకి ఇష్టమైన కార్యాలు చేద్దాం. ప్రజలకి ఇష్టమైన కార్యాలు చేసినప్పుడు ఆటోమేటిక్గా ప్రజలు ఏం చేస్తారు? మీకు వచ్చింది తెలుసా? ఇక్కడ ఆ రోజు వీడితో మీరు హేరోదు గారు మీరు యాకోబుని చంపండి, పేతురు గారిని జైల్లో వేయండి, అది మాకు ఇష్టం అన్నారు. జాగ్రత్తగా వినాలి. ఆ ఇష్టమైన పనులు చేశాడు కనుక ఆయన సింహాసనం ఎక్కి మాట్లాడగానే వీళ్ళందరూ ఏమంటున్నారు? నీది దైవ స్వరమే కానీ మానవ స్వరం కాదని వాళ్ళకి ఇష్టమైన పని చేసినందుకు పొగిడారు. వాళ్ళకి ఇష్టమైన పనులు చేసినందుకు, పొగిడించుకున్నందుకు వాళ్ళు బాగానే ఉన్నారు. ఈడు పురుగులు పడి చచ్చాడు. మీకు ఏమర్థమైంది చెప్పండి ఇప్పుడు? అందుకే మనం మనుషులకు ఇష్టమైన కార్యాలు చేయకూడదు. వాళ్ళు మనల్ని పొగుడుతారు వాళ్ళకి ఇష్టమైన కార్యాలు చేస్తే, కానీ వెనకాల ఆయన గుచ్చేస్తాడు నడ్డు మీద. జీవితం ఇచ్చింది నేను, నన్ను మహింపరచాలి, నాకు ఇష్టమైనవి చెయ్యాలి. మళ్ళీ చెప్తాను, నాకు ఇష్టమైనవి చేయండి. యోహాను సువార్త 6వ అధ్యాయం 38వ వచనం చూడండి. యేసు మాటలు, యోహాను సువార్త 6వ అధ్యాయం 38. నా ఇష్టము నెరవేర్చుకొనుటకు నేను రాలేదు, నన్ను పంపిన వాని చిత్తము నెరవేర్చుటకే. పరలోకము నుండి, చూసారా ఎవరిష్టమట? దేవుని ఇష్టం, నా తండ్రి ఇష్టం నెరవేర్చడానికి వచ్చాను. నా ఇష్టాలు ఏముండవు, అలాగే ప్రజల ఇష్టాలు కూడా నా జీవితంలో ఏముండవు. వాళ్ళకి ఇష్టమైనవి, ప్రజలకు ఇష్టమైనవి యేసుప్రభు చేయలేదండి, హేరోదు చేసినట్టుగా. 8వ అధ్యాయానికి కూడా వచ్చేయండి. 8వ అధ్యాయం 29. 8వ అధ్యాయం 29 చూడండి. 8వ అధ్యాయం 29. నన్ను పంపినవాడు నాకు తోడై ఉన్నాడు, ఆయనకి ఇష్టమైన కార్యము. చూసారా, ఈ మాట ఇక్కడ పెట్టుకుని మీరు యోహాను సువార్త ఇందాక చదువుకున్నారు కదా, అపోస్తుల కార్యాలు 12వ అధ్యాయానికి రండి. నేను దేవుడికి ఇష్టమైన కార్యాలు చేస్తానంటున్నాడా యేసు ప్రభు. ఇప్పుడు మీరు అపోస్తుల కార్యాలకి రండి, 12వ అధ్యాయానికి రండి. మొదటి 2 వచనాలు చదవండి, 3 వచనాలు. అపోస్తుల కార్యాలు 12వ అధ్యాయం మొదటి 3 వచనాలు చదువుదాం. దాదాపు అదే కాలమందు రాజైన హేరోదు సంగము వారిలో కొందరిని బాధ పెట్టుటకును బలాత్కారముగా పట్టుకుని యోహాను సహోదరుడైన యాకోబును ఖడ్గంతో చంపించెను. 3వ వచనం అండర్లైన్ చేసుకోండి. ఇది యూదులకు ఇష్టమైన కార్యమును తెలుసుకుని పేతురును కూడా పట్టుకొనెను. అంటే వీడు ఎవరిష్టాలు నెరవేర్చడానికి ట్రై చేస్తున్నాడు చెప్పండి? ఇది యూదులకు ఇష్టమైన కార్యం చేస్తాను, మరి దేవుడికి ఇష్టమైన చేయవా? చూసారా, హేరోదులో ఉన్న భయంకరమైన గుణం, దేవుడిని మహిమపరిచే గుణం లేదు. మన జీవితంలో ఏం జరిగినా సరే మనము మహిమపరచవలసింది ఎవరిని అంటే దేవుడిని. మీరు చదువుకున్న భాగం కీర్తనల గ్రంథం, నేను ఎల్లప్పుడూ నీకు ఏం చెల్లిస్తాను? కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తాను. నేను దేవుడిని ఎప్పుడు కూడా
మహిమపరుస్తూ ఉంటాను. ఈ వాక్యాన్ని మనం పాటించలేనప్పుడు, దేవుడికి మహిమ తీసుకొచ్చే పనుల్లో మనం ఉండనప్పుడు, దేవుడి మహిమ కోసం మనం ఎల్లప్పుడూ ఆలోచించినప్పుడు మన జీవితం ఎప్పుడు కూడా ప్రమాదంలో ఉంటుంది. ఎప్పుడు కూడా మన జీవితంలో ఏ మేలు జరిగినా దాని నుండి దేవుడికి వెళ్ళవలసిన మహిమ దేవుడికి వెళ్ళిపోవాలి. జ్ఞాపకం చేసుకోండి, గుర్తుపెట్టుకోండి. ప్రార్థన చేసుకుందాం.